దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, ఈ కంటికి కనిపించే ఈ భూలోకము, ఈ రాజ్యాలన్నీ ఒకానొక దినమున గతించిపోతాయి. మనకు కనిపించే భూమి, ఆకాశము, ఈ సముద్రము, ఇవన్నీ ఏంటంటే అగ్ని కొరకు భద్రం చేపట్టాయి అంట. దేవుడు అంతము దినమున ఆకాశం ఆయన దగ్గర నుంచి, ఆయన మహిమ దగ్గర నుంచి అగ్నిని కురిపించి ఆకాశమును, భూమిని కాల్చివేసి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని సృష్టిస్తాడు. అవి శాశ్వతమైనది. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ఆయన ఒక రాజ్యముతో దిగి వస్తాడు. అది శాశ్వతమైనటువంటిది, నిశ్చలమైనటువంటి పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో మనము దేవునితో యుగయుగాలు ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం మనము చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది అక్కడ. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చలమైనటువంటి రాజ్యమును మనము పొందుకొని దైవ కృపను కలిగి మనము యుగయుగాలు ఉంటాం. ఎప్పుడంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి సృష్టించబడినప్పుడు. ఇప్పుడున్నటువంటి ఈ ఆకాశము, ఈ భూమి గతించిపోయిన తర్వాత అగ్ని చేత ఇవి కాల్చబడతాయి. అగ్ని చేత ఇవి రగులు కొనబడి కాల్చబడి బూడిదైపోతాయి. ఆ తర్వాత నూతనమైనటువంటి భూమిని, నూతనమైనటువంటి ఆకాశమును ఆయన సృష్టించి ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలను, రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలను, విశ్వాస జీవితంలో విజయవంతంగా కొనసాగించబడిన బిడ్డలను, పరిశుద్ధులను అందరినీ దేవుడు పరలోక రాజ్యములోను ఉంచుతాడు. ఆ పరలోక రాజ్యము, పరలోక పట్టణము భూమి మీదకి దిగి వచ్చి యుగయుగాలు మనము దేవునితో ఆనందిస్తాం. ప్రియులారా, అలా నిశ్చలమైన రాజ్యంలో మనం ఉండాలి. ఆ రాజ్యములో మనం ప్రవేశించి దేవుని కృప పొందుకోవాలి సహోదరులారా అని పౌలు భక్తుడు ఈ హెబ్రీలకు రాస్తున్నాడండి. నిజమే, అది శాశ్వతమైనది, నిశ్చలమైనది, చలనము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. అలాంటి రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఈ భూమి మీద ఎంత గొప్ప రాజ్యాలైనా వెళ్ళిపోతాయి. దేవుని రాజ్యంలో మనము హక్కు సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో మనం హక్కు సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి పశ్చాత్తాప్తులమై మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మనము బాప్తిస్మం పొందినట్లయితే పరలోక రాజ్యానికి హక్కుదారులు పొందుతాం. అప్పటి నుంచి మన విశ్వాస యాత్ర అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పటి నుంచి మన విశ్వాస జీవితము స్టార్ట్ అవుతుంది. పరలోక రాజ్య పౌరులుగా మనం మార్చబడతాము. అప్పటి నుంచి విశ్వాస యాత్రలో దైవ చిత్తములో కొనసాగాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి మనం నడుచుకోవాలి. ఈనాడు మనం గమనిస్తే చాలామంది పరలోక రాజ్యానికి హక్కును సంపాదించుకుంటున్నారు, కానీ దాన్ని నిలబెట్టుకోలేక కోల్పోయి పతనము అయిపోతున్నారు. అలా మనం ఉండకూడదు ప్రజలారా. మనము ఆ నిశ్చలమైన రాజ్యంలో స్థానం సంపాదించుకున్నటువంటి మనము దైవ కృపను పొందుకొని ఏ దినమునకు ఆ దినము దేవునికి అప్పగించుకొని వినయ భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ పరిశుద్ధ జీవితం చేస్తూ దేవునికి ఇష్టకరంగా మనం జీవించినట్లయితే తుదకు మనము ఆ రాజ్యంలో చేరుకొని యుగయుగాలు దేవునితో ఆనందిస్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.